మేధావులు తెర మీదకి వచ్చేసారు. నో ఎస్కలేషన్ లాంటి నినాదాలు, అలాగే నో వారు పీస్ ఓన్లీ లాంటి నినాదాలతో బిగిన్ చేసేసారు. మరి ఉంది, వీళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ అనేది ఆఫ్టర్ ఆల్ అది దాని మీద గెలవడం ఏం గొప్ప, చైనా మీద గెలవగలగాల, అంత సీన్ లేదు, అందుకనినే ఈ పని చేస్తున్నారు అన్నటువంటి. చైనా మీద మనం గెలవలేదా? 60 ఏళ్ళలోనే గెలిచేసాం. సరే, వీళ్ళకి 62 గుర్తుంది, ఎందుకంటే అదేది సెలెక్టివ్ అమ్నీషియా ఉంటుంది వీళ్ళకి. నెంబర్ 2 వచ్చేటప్పటికి డోక్లాంలో ఏం చేసాం? తన్ని నుంచోబెట్టాం, ఏమైంది? ఆ తర్వాత ఆ పక్కన వాడి ప్లేస్లో కట్టుకుంటే కూడా అదేదో ఇక్కడే కట్టారన్నటువంటి డ్రామా చేసుకుని వీళ్ళు సంతృప్తి పడిపోయారు. మన చైనా పుత్రులు, చైనా వీర్య పుత్రులు. ఇకపోతే రెండోది వచ్చేటప్పటికి మొన్న గాల్వన్ లోయ వదిలిపెట్టాం మనం 3 సంవత్సరాలు, అయినా సరే నిలబడ్డాం. చివరికి చైనా అవసరం రీత్యా వెనక్కి తగ్గింది, మనం అక్కడ నిలబడ్డాం. ఎక్కడన్నా చైనా కోసం ఆగామా? మన వాళ్ళని కర్రలతో కొట్టి చంపితే మనం చేతులతో పీక పిసికి చంపేశాం. కాబట్టి చైనాను చూసి భయపడే పరిస్థితుల్లో భారత సైన్యం లేదు. చైనా మీద ప్రేమ, చైనాకి పుట్టాం అన్నటువంటి ఫీలింగు, లేకపోతే చైనాకి మానస పుత్రులు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఫీల్ అవుతున్నారు.